మన సబ్స్క్రైబర్ ఒకటి నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో 'తొలి ప్రేమ' మూవీ నుంచి ఒక వీడియో అయితే పంపించారు. ఇక్కడ స్క్రీన్ మీద నాకు చూడగానే బాగా నచ్చింది నాకు. అందులో ఎక్కువ ప్రాబ్లమ్ కూడా ఏముండదు. ఎఫెక్ట్ కూడా ఏముండదు. చాలా సింపుల్‌గా ఉంటది. కానీ బాగా అనిపించింది నాకు. డెఫినెట్‌లీ ఈ వీడియో చేద్దామని అనుకోని ఒక 2, 3 మినిట్స్‌లో చేసేసిన. వీడియో అయితే చూశారు కదా! ఎలా అనిపించింది కామెంట్ చేయండి. నేను ఒకటి ల్యాండ్‌స్కేప్‌లో చూపించాను ఫుల్ స్క్రీన్‌లో. చాలా బాగుంటది. మీరు డెఫినెట్‌లీ ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా, టెలిగ్రామ్‌లో చూడండి. ఒకవేళ మొత్తం చూసిన తర్వాత నచ్చి ఉంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అస్సలు. ఓకే, ఇప్పుడైతే ఎడిటింగ్ స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడైతే చూసుకుంటే నేనైతే అలర్ట్ మోషన్ ప్రో వర్షన్ అయితే యూజ్ చేస్తున్నా కాబట్టి ఓపెన్ అయితే చేసుకున్నాను నేను. మీ దగ్గర ఉంటే మంచిది, లేకపోతే నేను ఇచ్చాను డౌన్లోడ్ చేసుకోండి. చాలా వీడియోలో చెప్పాను నేను. ఇప్పుడు నేను ఈ వీడియో కింద అయితే పెట్టలేదు. మన టెలిగ్రామ్‌లో ఉంటది. ఒకసారి చెక్ చేయండి. అప్డేట్ ప్రాబ్లమ్ ఏమైనా ఉంటే ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. కొన్నిసార్లు లేట్ అయినా ఇస్తాను. ఓకేనా? ఇప్పుడు మనమైతే మీకు 2 ప్రాజెక్ట్ ఇచ్చానని చెప్పాను కదా! అందులో ఫుల్ ప్రాజెక్ట్ ఒకటి ఉంటది. అంటే ఫుల్ స్క్రీన్‌లో ఒకటి ఉంటది. ల్యాండ్‌స్కేప్‌లో ఒకటి ఉంటది. నిజంగా చెప్పాలంటే నాకు ఫుల్ స్క్రీన్‌ది కాకుండా ల్యాండ్‌స్కేప్‌ది బాగా నచ్చింది. ఎందుకంటే అందులో 'తొలి ప్రేమ' టైటిల్ అయితే వస్తుంది. అది నచ్చకపోతే నేను ఇంకోటి కూడా ఇచ్చాను మీకు. ఫస్ట్ నేను ఫుల్ స్క్రీన్‌దే చెప్తాను. మీకు ఇంట్రెస్ట్ మాక్సిమం 80 నుంచి 90% ఫుల్ స్క్రీన్‌లో చేయనీకి ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి ఫుల్ స్క్రీన్‌ది ఓపెన్ చేస్తున్నా. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత ఇలాగైతే ఉంటది. ఓకే, ఇలాగైనా పెట్టుకోవచ్చు. లేకపోతే నేను టైటిల్ కూడా ఇచ్చాను. అది 'తొలి ప్రేమ' టైటిల్ అని ఒకటి ఇచ్చాను. అది అయినా పెట్టుకోవచ్చు. మీ చాయిస్ అది. ఓకే, మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటదో అది పెట్టుకోవచ్చు. కానీ ఇది పెట్టకండి. ల్యాండ్‌స్కేప్‌లో చేద్దామని అనుకుంటేనే అది ప్లాన్ చేయండి. ఓకేనా? ఈ ఫుల్ స్క్రీన్‌లో మాత్రం ఇక్కడ ఫోటో ఉంటది. కలర్ అండ్ ఫీల్‌లోకెళ్ళి మీ యొక్క ఫోటో ఏదైతే ఉంటదో ఆ ఫోటోని దీని నుంచి మీరైతే రీప్లేస్ అయితే పెట్టుకోవచ్చు. ఎనీ ఫోటో, ఎలాంటి ఫోటోస్ అయినా. ఓకేనా? కొంచెం బాగా అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్ అయితే రావచ్చు మీకు. ఆ ప్రాబ్లమ్ గురించి చెప్తాను నేను. ఓకే, ఫుల్ స్క్రీన్‌లో మీరైతే ఫోటో అయితే రీప్లేస్ పెట్టుకుంటారు. పెట్టరని కాదు. ఓకే, మీరు ఏదైనా కావచ్చు. ఫోటో అనేది ఇలాగైతే పెట్టండి. ఓకే, ఎందుకంటే ఫోటో పైన ఫోటో వస్తుంటది ఎఫెక్ట్ అనేది. చాలా బాగా అనిపిస్తది. ఇలాగే ఉంటే బ్యాక్ సైడ్‌లో బ్లాక్ స్క్రీన్ అనేది ఉంటది. ఓకే, మీకు ఒక ఐడియా ఇద్దామని చెప్తున్నాను. మీకు కనిపిస్తుందా? ఇది బ్లాక్ స్క్రీన్‌లో వస్తుంది. ఒకవేళ ఈ 2 ఫోటోస్‌ని సెలెక్ట్ చేసి ఈ యారో క్లిక్ చేస్తే ఇప్పుడు ఫోటో పైన ఫోటో వస్తుంటది చూడండి. ఇలా బాగా అనిపిస్తది. కనిపించినా కూడా చాలా సూపర్‌గా అనిపిస్తది. ఇదైతే మర్చిపోవద్దు. నేను చేయలేదు కానీ మీకు చెప్తున్నాను. ఓకే, నాకు తర్వాత ఐడియా వచ్చింది. ఓకే, ఈ ఫోటో కూడా సేమ్ మీరు ఇలాగే చేయాలి. ఇలా అయితే ఫోటో పైన ఫోటో చాలా సూపర్‌గా అయితే కనిపిస్తుంది. ఓకే, బాగా సెట్ అయింది. ఇక్కడ ఎండింగ్‌లో మాత్రం 3 ఫోటోస్ ఉంటది. దీనికి గ్రూప్స్ ఉండదు. గ్రూప్ ఉన్నప్పుడు మీరు ఫోటో ఎలాగైనా అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఒకవేళ ఒక ఫోటో చేంజ్ చేద్దామని అనుకుంటే ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి మీ యొక్క ఫోటో చేంజ్ చేద్దామని అనుకుంటున్న ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్‌గా ఈ ఫోటో అనుకుందాం. ఈ ఫోటో యాడ్ చేసుకుంటే ఇక్కడ చూడండి సగంలో వస్తుంది. కాబట్టి అప్పుడు మీరు ఏం చేస్తారంటే కింద ఇక్కడ మనకు ఎఫెక్ట్‌లో వైఫ్ ఎఫెక్ట్ ఉంటది. దీన్ని మీరు అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలి. ఓకే, ఇలా అడ్జస్ట్‌మెంట్ చేసి ఇలాగనే కరెక్ట్‌గా సెట్ చేసుకోవాలి. ఓకే, మీ ఫోటో కరెక్ట్‌గా సెంటర్‌లో సెట్ అయితే చాలా మంచిది. సెంటర్‌లో సెట్ కాకపోతే వైఫై ఎఫెక్ట్‌ని లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ జరిపి అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి ఇలా. ఓకే, అంతే. ఇది మన ఫుల్ ప్రాజెక్ట్ అండ్ దాన్ని మీరు ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు ఫోటో రీప్లేస్ పెట్టి. ఇప్పుడు ల్యాండ్‌స్కేప్‌లోది సెకండ్ ప్రాజెక్ట్ ఉంటది కాబట్టి దాన్ని మీరైతే ఇక్కడ 'తొలి ప్రేమ' టైటిల్ అయితే ఇచ్చాను కాబట్టి ఇది యాడ్ చేద్దామని అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. లేదు మాకు సేమ్ అదే కావాలంటే అక్కడ నుంచి ఉన్నదాన్ని ఇక్కడ పేస్ట్ చేసినా నో ప్రాబ్లమ్. ఓకే, ఇది కూడా సేమ్ ఉంటది. ఇంతకుముందు చెప్పిన సేమ్ సెట్టింగ్, సేమ్ యానిమేషన్. కానీ అది ఫుల్ స్క్రీన్‌లో ఉంటది. ఇది ల్యాండ్‌స్కేప్‌లో ఉంటది అంతే. మీరు ఏది కావాలో, ఏది ఇంట్రెస్ట్ ఉంటదో అది డెఫినెట్‌లీ ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి.